గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం. శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం. తిరుపతిలో రేపటి నుండి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ. భక్తజన సందరంగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. తిరుమలలో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాల వితరణ. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల ప్రశంసల జల్లు. శ్రీ గరుడాచల స్థిత వెంకటేశ్వరునికి తులసీ దళార్చన. విజయవాడలో ఘనంగా జ్యేష్ఠ మాసోత్సవాలు. తిరుమల దివ్యక్షేత్రంలో ఆదివారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం నిర్వహించారు. పల్లవరాణి సామవాయి పెరుందేవి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధికి జ్యేష్ఠమాసంలో 18 అంగుళాల పొడవు కల వెండి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కానుకగా సమర్పించారు. నాటి నుండి తిరుమల శ్రీవారి గర్భాలయంలో పంచబేరాలలో ఒక్కటిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, అలాగే కౌతుకమూర్తి శ్రీ మనవాల పెరుమాల్ను వారికి అభిముఖంగా విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కలుపుతూ అనుసంధానం చేశారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారి సేనాధిపతి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా చెప్పజూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా
నీవేకా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. నీవేకా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. ఏ వంక విచ్చేసినాను ఇందిరాపతికి నిజ సేవకుడవు నీవేకా సేన మొదలారి సేన మొదలారి. ఆపై విశ్వక్సేనుల వారిని ఆలయంలోని యాగశాల వద్ద వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజలను నిర్వహించారు. ఆపై అర్చకులు యాగశాలలోని ఈశాన్య మూలలో పుట్టమట్టిని సేకరించి మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తలోకానికి అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల భక్తకోటిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అణువణువున దైవత్వాన్ని నింపుకున్న తిరుమలగిరులు భక్తజన సందరంగా దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తకోటి దర్శనమిస్తోంది. వారాంతపు రోజులు రావడంతో తిరుమలలోని క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లలో భక్తులకు నిరంతరాయంగా టీటీడీ అన్నపానీయాలను పంపిణీ చేస్తోంది. టీటీడీ ఉన్నతాధికారుల దిశానిర్దేశం, సీనియర్ అధికారుల పర్యవేక్షణ, అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో మమేకమయ్యారు. ఆదివారం శిలా తోరణం వరకు భక్తుల క్యూలైన్లు విస్తరించాయి. టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలకు అన్నపానీయాలను చేరవేయగా అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. శిలా తోరణం నుండి కృష్ణతేజ అతిథి గృహం, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు ఏ లోటు లేకుండా అన్నప్రసాదాలతో పాటు మజ్జిగ, మంచినీరు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. అన్నప్రసాదాలు, లడ్డూ నాణ్యత ఎంతో మెరుగుపడిందని, టీటీడీ కల్పించిన సౌకర్యాలు ప్రశంసనీయంగా ఉన్నాయని శ్రీవారి భక్తులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సాయి ప్రసాద్. నేను నెల్లూరు నుంచి వచ్చాను శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. నా చిన్నతనంలో నేను ఇక్కడే చదువుకున్నానండి. స్వామివారి ఎస్సీ బాలమందిరంలో చదువుకున్నాను. ఆయన మీద ఉన్న భక్తితో, ఇష్టంతో ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం చేయించాను. భగవంతుడి దయ వల్ల అంతా బాగా సవ్యంగా జరిగింది. దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది. ఈ నిత్య అన్నదానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇటీవల చిన్న చిన్న రూమర్స్ వచ్చాయి. దానివల్ల అవన్నీ కొత్త చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు దీన్ని చక్కదిద్దారు. అలాగే ఈవో గారు కూడా బాగా చేస్తున్నారు. లడ్డు నాణ్యత కానీ, వెయిటేజ్ కానీ, టేస్ట్ కానీ అంతా బాగుంది. ఓం నమో వెంకటేశ్వర. Namaste, Haresh Srinivasa. We are coming from Bangalore.
and whoever comes as pilgrims here is very nice, and also weekend so much of crowd, even that the management of TTD is organized very well, and how the people are coming, no, really appreciating the TTD people. We had a good darshan, everyone cooperating also. Thank you. మాది వరంగల్ అండి. వరంగల్ నుండి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. బాగా అద్భుతం అండి ఇక్కడికి రావడం, మాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. ఈ సౌకర్యాలు కానీ మాకు అన్ని అందుబాటులో కానీ, టైంకు టిఫిన్స్ కానీ, మధ్యలో భోజనాలు కానీ, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. ఏదైనా మెయింటైన్ చేయడానికి చాలా గొప్ప వాళ్ళండి, యువ వారికి కానీ వాళ్ళకి కానీ అందరికి కానీ. ఇది చాలా ఎవ్రీ ఇయర్ నుంచి వస్తున్నాం మేము. 2009 నుండి రెగ్యులర్ అయితే పిల్లలతో ఫ్యామిలీతోని ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాం. చాలా బాగా టైంకు మాకు ఇక్కడికి వచ్చిన జనాలకు కానీ ఏది కానీ ఇబ్బంది ఏమి ఉండదు. కాదు జనాలు కొంచెం అర్థం చేసుకోవాలి, కొద్దిగా అటు అయినా లేట్ అయినా కూడా మనం వచ్చేది ఇంత దూరం. ఇది రావాలంటే అదృష్టం ఉండాలి. రావాలన్న కోరుకున్నప్పుడు అది అదృష్టం, దేవుడు పిలిచినప్పుడు మనం రావాలి, తప్పకుండా రావాలి. మనకు అన్ని సౌకర్యం ఉన్నది కాబట్టి మనం ఎక్కడ ఇబ్బంది పడద్దు. అన్నీ బాగా చాలా బాగున్నది. ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కానీ మస్తు చాలా బాగున్నది. తప్పకుండా ఇవి ఎప్పటికీ ఇలాగే ఉండాలని, కొనసాగించాలని కోరుకుంటున్నాము. సార్ మేము వచ్చి తిరుపూర్ నుండి వచ్చాము. డెవలప్మెంట్ ఉండి చాలా బాగుండింది. క్లీన్, ఫస్ట్ క్లీన్, ఏర్పాటు ఫుల్ అవే నిండా చాలా బాగుండింది. అదే మరి ఫుడ్, అన్నప్రసాదం ఎంత క్లియర్ అండి. వాటర్, ఆరో వాటర్ ది బెస్ట్ అసలు బాగుండింది. లడ్డు వచ్చి సూపర్ అన్లిమిటెడ్ అని మాకు సిక్కింది. మాకు చాలా బాగా సంతోషం వచ్చింది, దర్శనం చేసింది, చాలా బాగుంది. ఇంకా వచ్చి మీ ఇదినే మెయింటైన్ చేస్తా ఇంకా బాగుండు. మా ఏడాది వస్తాము, నస బాగుండదు. నా పేరు నరసింహారావు అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము మేము. సాధారణ టికెట్లో వచ్చాము. 300 రూపాయల దర్శనం కూడా లేదండి. మామూలు క్యూ లైన్లో ఉండి టోకెన్ వేయించుకొని వచ్చాము. చాలా బాగున్నాయండి పద్ధతులు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము కానీ ఈ విధంగా దర్శనం ఎప్పుడు జరగలేదు. అన్ని ఫెసిలిటీస్, వాటర్ దగ్గర నుంచి ఎండకి సంబంధించిన ప్రికాషన్స్ కానీ, భక్తులకి క్యూ లైన్లో ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఇవ్వడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ అన్ని పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చినాయండి. చాలా బాగా హెల్ప్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. ఈ విధంగా ఎల్లప్పుడూ చూసుకోవాలని కోరుకుంటున్నాం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి టీటీడీ వారికి. నమస్కారం అండి. నా పేరు గోపాలరావు. నేను ఫ్రమ్ ఖమ్మం నుంచి వచ్చానండి. నేను కూడా సాధారణ దర్శనం టోకెన్ తీసుకుని రావడం జరిగింది. క్యూలైన్ల ఏర్పాట్ల విషయంలో కానీ, ప్రసాదం విషయంలో కానీ, దర్శనం కాడ ఎంత జనం ఉన్నా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా దర్శనం చేయడానికి వీలుపడే విధంగా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ 3 రోజుల సెలవులు కాబట్టి జనాలు కూడా బాగా వచ్చారు. వచ్చినా కూడా ఈ జనతాకిడి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు చేసి క్యూలైన్లో ఉన్నప్పుడు మజ్జిగ పంచిపెట్టే విషయంలో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కానీ, లేడీస్కి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాద విషయంలో కూడా లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు చూసిన క్వాలిటీకి కానీ, ఈ సంవత్సరం మేము వచ్చి చూసిన క్వాలిటీకి కానీ చాలా తేడా ఉంది. క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ, సైజు విషయంలో కానీ చాలా బాగా ఏర్పాట్లు చేసి చేయడం జరుగుతుంది. టీటీడీ వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశయ్య. మేము ఒరిస్సా రాయగఢ్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్. మాకు ఇక్కడ సదుపాయం చాలా బాగుంది. మేము లైన్లో ఉండేటప్పుడు మాకు తిండికి ఇటువంటి సదుపాయం కూడా చేస్తున్నారు. తాగడానికి కూడా సదుపాయం ఉంది. నీళ్ళు ఉన్నాయి, టీ, కాఫీ కూడా ఇచ్చారు. మేము బాగానే ఎంజాయ్ చేసాం సార్. దైవ దర్శనానికి వచ్చి కూడా మేము ఎంజాయ్ లాగే అనుకుంటున్నాం. ఇది మాకు చాలా తృప్తిగా ఉంది. ఇది మాకు ఒక శ్రీవార్తలుగా అనుగ్రహం అనుకుంటున్నాం. ఇది ఇలాగే నడిపించడం మేము స్వామివారికి అందరి దగ్గర కోరిక. ఈ కోరిక నెరవేరుస్తారని మన ప్రభుత్వంకి తెలియపరుస్తున్నాం సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు విశాల్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి వచ్చాను. స్వామివారి దర్శన నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం మాకు కలిగింది. ముఖ్యంగా ఏదైతే గతం కంటే ఇప్పుడు చాలా బాగా దర్శనానికి ఏర్పాట్లు కావచ్చు, ఏదైతే భక్తులకు, చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళకి, అలాగే వృద్ధులకు, ఇతర భక్తులకు అందరికీ కూడా మంచి సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఏదైతే దర్శనానికి చాలా ఇబ్బందులు పడే సంఘటనలు మనం చూసాం, కానీ ఇప్పుడు అలాంటి సంఘటనలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, అంటే క్యూ లైన్లో గతంలో పాలు కానీ ఏది కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినప్పుడు తర్వాత నూతన పాలక మండలి నుంచి నేను గత సంవత్సరం వచ్చాను, మరి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడుతుంది. అలాగే అన్నదానంలో కూడా మరి గతంలో అన్నదానం ఒక్కసారి
అసలు తినలేని పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు చాలా మెరుగ్గా అన్నం కానీ తర్వాత కర్రీస్ కానీ కొత్తగా వడలు స్వామివారి ప్రసాదంగా వడలు కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఆ స్వామివారి దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు ఎంతో చక్కని ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలు కావచ్చు, అలాగే లడ్డూ నాణ్యత కూడా గతంలో లడ్డూపై గత అధికారులు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లడ్డూను నిర్లక్ష్యం చేసినప్పటికీ మరి ఇప్పటి ప్రభుత్వం నాణ్యత చాలా బాగుంది. లడ్డు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అలాగే లడ్డు యొక్క పరిమళం అనేది ఆ స్వామివారి అనుభూతిగా మేము భావిస్తూ ఉన్నాం. స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో అటువంటి స్వామివారి దర్శనానంతరం స్వామివారి ప్రసాదం స్వామివారి లడ్డు తీసుకోవడం కూడా అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఆ లడ్డు కూడా చాలా బాగుంది. ఇన్ని ఏర్పాట్లను చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి మరి అధికారులకు ప్రభుత్వానికి మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరిన్ని ఏర్పాట్లు రానున్న రోజుల్లో భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు కూడా కల్పించాలని సందర్భంగా కోరుతున్నాం. విజయవాడ పాత బస్తీ చిట్టినగర్ సెంటర్లో కొలువైన శ్రీ గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసీదళ అర్చన నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారికి ఆభరణాలు పుష్పాలు తులసిమాలలతో అలంకరించి తులసీదళార్చన జరిపి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. కర్ణాటక రాష్ట్రం గదగ్లో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ నూతన ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మృతిక బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. మృతిక బృందావనానికి శ్రీ సుబుధేంద్ర స్వామి పూజలు జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలలో స్వామివారిని సేవించి పూజ్యాయ రాఘవేంద్రాయ అని స్మరించి తరించారు. తిరుమల శ్రీవారి అన్నగారైన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా నిత్యం భక్తులతో కలకల్లాడుతూ విశేష ఉత్సవాలతో ఆధ్యాత్మిక సౌగతాలను వెదజల్లే శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను పూర్తి చేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు సర్వాంతర్యామి అయిన ఆ స్వామికి స్వయంగా అన్నగారిగా పూజలు అందుకుంటున్న దైవం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారు. అందుకే ఒకప్పుడు తిరుపతికి గోవిందరాజపట్నం అనే పేరుండేది. ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తి అత్యంత విభిన్నమైనది, ఎంతో విలక్షణమైనది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ శుభవేళ శ్రీనివాసుడు వివాహ ఖర్చుల నిమిత్తం కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామి వారు లెక్కించి లెక్కించి అలసిపోయి ఆ పాత్రను తలకింద పెట్టుకుని విశ్రమించారట. అలా విశ్రమిస్తున్న ముద్రలోనే నేటికి మనకి గోవిందరాజస్వామి వారు గర్భాలయంలో అనుగ్రహిస్తుండటం అపూర్వం. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన గోవిందరాజస్వామి వారి ఆలయం అతి సుందర శిల్పశోభిత రమణీయతలతో ఆకట్టుకునే నిర్మాణ శైలితో ఎత్తైన రాజగోపురంతో తిరునగరికే వన్నె తెచ్చే దివ్య భవ్య ఆధ్యాత్మిక భక్తి నిలయంగా అలరారుతోంది. అనేక ఉపాలయాలతో తిరుపతి రైల్వే స్టేషన్ కు అత్యంత సమీపంలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి
త్రికాల అర్చనలు, వార్షిక విశేష ఉత్సవాలు, ఊరేగింపులు ఆగమోక్తంగా జరుగుతాయి. కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం తిరుపతి వాసులతో పాటు తిరుమల యాత్రికులకు అనంతకోటి పుణ్యఫలాలను ఒసగే సమున్నత దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జూన్ 2వ తేదీ ఉదయం మిథున లగ్న యుక్తగా జరిగే ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా నిత్యం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ 6వ తేదీ శ్రీ గోవిందరాజస్వామి వారికి గరుడ సేవ, 9వ తేదీ రథోత్సవం, 10వ తేదీ చక్రస్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన పురాతన శ్రీ దొంతులమ్మ తల్లి ఆలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు నవగ్రహాలను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. తర్వాత ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ హోమాలు, మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా విజయవాడ బావాజీపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం చేశారు. తర్వాత చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరణలు చేశారు. సహస్రనామ పఠనయుక్తంగా అమ్మవారికి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద గల ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో కుమారస్వామికి అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకోత్సవంలో కార్తికేయుని కనులారా దర్శనం చేసుకుని హరోంహర స్మరణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారాం నగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని నిర్వాహకులు జీర్ణోద్ధరణ చేసి నవ్య శోభతో పునర్నిర్మించారు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీ వరకు జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్టాపనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బింబ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం, వైనతయ్య, జై విజయులు, విమాన శిఖర ప్రతిష్టలతో పాటు స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజలను జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, మూలమంత్ర హోమాలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా తొలి రోజున అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ పురవీధులలో గంగమ్మ తల్లి శిరస్సు ఊరేగించారు. అనంతరం గంగమ్మ తల్లిని ఆలయంలో ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ హారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన, కంకణధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. మాస పూజలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా సాగింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా వెలుగొందుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వారపు సేవగా ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభామానంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నయనానందకరంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వ
ఎరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర కలశ జలాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని స్వామివారికి జలాదివాసం నిర్వహించారు. అలాగే అర్చకులు నూతన విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహించి శాస్త్రోక్తంగా యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. చిత్తూరు సమీపంలోని యాదమరిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఇంద్ర వరదరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏటా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యక్ష నారాయణుడిపై కొలువుతీరిన శ్రీ వరదరాజ స్వామివారికి దేవేరులకు అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్ల సూర్యప్రభ వాహన సేవ ఆధ్యాత్మిక భరితంగా సాగింది. నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో కొలువు తీరిన శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్పంచుకున్నారు. అర్చకులు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామివారికి దివ్య శోభిత అలంకరణలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.